యుగశక్తి ప్రాణప్రతిష్ఠ గాయత్రి తపోభూమిలో. గాయత్రి తపోభూమి నిర్మాణం చేయవలెననే మూల ప్రేరణ మాతాజీ అంతఃకరణంలో అంకురించింది. ఒకరోజు పొద్దున్న ధ్యానం యొక్క భావదశలో ఆమె జగన్మాత యుగశక్తి గాయత్రి రూపంలో ఒక మందిరంలో ఉన్నట్లు దర్శించింది. అనేక మంది మాత యొక్క పూజ అర్చన చేయుచున్నారు. తద్వారా ఆ తల్లి నుండి ప్రజ్ఞ, మేధ, సద్బుద్ధులతో పాటు తమ కష్టముల నుండి ముక్తి చెందే వరదానాలు కూడా పొందుతున్నారు. జగదంబ యొక్క ఈ మందిరంలో ఇంకొక విశేషం మాతాజీ తన ధ్యానంలో గమనించారు. ఈ మందిరం ఇతర సామాన్య మందిరముల వలె కేవలము పూజ, అర్చన జరిగే స్థలం కాదు. ఇక్కడ నుండి లోకహితం కోరే అనేక గతి విధుల సంచాలన జరుగుతున్నది. సద్జ్ఞానం యొక్క లెక్కలేనన్ని ధారలు ధియో యోనః ప్రచోదయాత్ సందేశం ప్రసారితం చేస్తూ భువన వ్యాప్తమగుచున్నవి. ఇక్కడ నుండే భగవాన్ మహాకాలుడు తన యుగ ప్రత్యావర్తన ప్రక్రియ యొక్క శుభారంభం చేయుచున్నారు. ఈ అద్భుత అనుభవంలో మునిగి ఉన్న మాతాజీ ఆ రోజు సాధన నుండి కొంచెం ఆలస్యంగా బయటకు వచ్చారు. సాధనానంతరం తన నిత్య నియమానుసారం ఆమె ఇంటి మరియు అఖండ జ్యోతి కార్యాలయంలోని ముఖ్యమైన పనులు యథావిధిగా నిర్వర్తించారు. ఆ తరువాత పరిజనుల నుండి వచ్చిన ఉత్తరములు చదివి వాటికి జవాబిచ్చే కార్యక్రమం మొదలైంది. ఈ పని పరమపూజ్య గురుదేవులు, మాతాజీ కలిసి చేసేవారు. మధ్యలో కొన్ని మాటలు కూడా మాట్లాడుకునేవారు. ఆ రోజు ఉత్తరం విప్పుతూ మాతాజీ తన అనుభూతులను కూడా గురుదేవులకు చెప్పారు. మాతాజీ మాటలు విన్న తరువాత పరమపూజ్య గురుదేవులు ఇలా అన్నారు: ఇవాళ నాకు కూడా సాధన చేస్తున్నప్పుడు నా మార్గదర్శకుని నుండి ఇలాంటి సందేశమే వచ్చింది. ఈ సందేశానుసారము దేశము యొక్క విభిన్న భాగాల నుండి అనేక మంది సాధకులు వచ్చి నిజమైన ఆధ్యాత్మ సాధన చేయగలిగేటటువంటి ఒక కేంద్రము స్థాపించవలసి ఉన్నది. వారికి ఆధ్యాత్మిక తత్వ దర్శనము యొక్క నిజమైన స్వరూపము అనుభూతిలోకి రావాలి. అంతటి మహత్తర కార్యము ప్రారంభించడానికే భగవంతుడు మనల్ని పృథ్వీ మీదకి పంపాడు. మాతాజీ మరియు గురుదేవుల మాటలలోని సారం ఒకటే. తమ మాటలయ్యాక ఒకరినొకరు చూసుకొని పనిలో నిమగ్నమయ్యారు. ఆ రోజు నుంచి గాయత్రి తపోభూమి నిర్మాణ సంకల్పం సక్రియముగా అయింది. దాని కొరకు ఉపయుక్తమైన భూమిని వెతకటం మొదలుపెట్టారు. ఇంట్లో అప్పుడు 6,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. వాటిని ఉపయోగించి భూమిని కొనుగోలు చేసే ఆలోచన చేశారు. అప్పుడు మధురలో కిశోరీ రమణ కాలేజీని ఆనుకుని జీర్ణావస్థలో ఉన్న ఒక గాయత్రి మందిరం ఉండేది. అది కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉండటం వలన గ్రామస్తులు దీనిని గాయత్రి టీలా అనేవారు. కొందరు దీనిని కొనమని సలహా ఇచ్చారు. కానీ కుదరలేదు. ఎందుకంటే అది ఎత్తైన ప్రదేశంలో ఉండటమే కాక క్రింద నుంచి చాలా కోసుగా ఉన్నది. పైన ఉన్న స్థలం చాలా స్వల్పం. ఈ కారణం వలన ఆ స్థలం తీసుకొనబడలేదు. భూమి కొనుగోలు చేయుటకు మండి రామ్దాస్లో కూడా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా దొరకలేదు. నెలలు తరబడి చేసే ఈ ప్రయత్నాలు సానుకూలం అవ్వకపోవటం వలన మాతాజీ తను ఖాళీ ప్రదేశం వెతుకుటకు ప్రయత్నించారు. 1-2 రోజులు ఈ విధంగా ప్రయత్నించడంతోనే ఆమెకు ఒక చోటి నుండి ప్రకాశపుంజము బయటికి రావటం కనిపించింది. ఆ స్థలం యొక్క ఆధ్యాత్మిక స్పందనలు ఆమెకు తన అంతశ్చేతనలో అనుభవంలోకి వచ్చాయి. ఒకరోజు గురుదేవులతో పాటు బయటికి వెళ్ళినప్పుడు ఆమెకు ఈ భూమి ప్రత్యక్షంగా కనిపించింది. ఈ స్థలం మధుర నుండి సుమారు 1 కిలోమీటరు దూరంలో మధుర బృందావనం మార్గంలో ఉంది. అప్పుడు అక్కడ ఒక బావి, హాలు మరియు ఒక వరండా ఉండేది. ఈ స్థలం రోడ్డుకి చాలా దగ్గరగా ఉంది. మాతాజీ ఈ స్థలమును గురుదేవులకు చూపించి
తన ధ్యానానుభూతిని వివరించినప్పుడు గురుదేవులు కొంతసేపు కళ్ళు మూసుకుని భావసమాధిలోకి వెళ్లారు. తన తన్లీలత నుండి బయటకు వచ్చాక ఇలా అన్నారు, మీరు సత్యమునే చెప్పుచున్నారు. ఈ స్థలం ఒకప్పుడు మహర్షి దూర్వాసుని తపోభూమి. ఇప్పటికీ ఆయన తపస్సు యొక్క ప్రభావం ఉన్నది. ఈ భూమి మన కార్యక్రమాలకు సరిపోతుంది. ఒకప్పుడు బాల్యంలో ఆయన ఈ స్థలమునకు వచ్చారు కూడా. దీనిని కొనుగోలు చేయటానికి అవసరమైన ప్రయత్నాలు చేయబడినవి. ఎవరి పేరు మీద ఆ కాగితం ఉన్నదో అతను సులభంగానే రాజీ అయినాడు. కొద్ది రోజులలో అవసరమైన ప్రభుత్వ క్రియాకలాపాలు పూర్తి చేసుకుని భూమిని రిజిస్టర్ చేయించారు. ఈ విధంగా భూమి యొక్క సమస్య తీరిన తరువాత కొత్త సమస్య వచ్చి పడింది. భూమిని కొన్న తరువాత వారి దగ్గర ఒక్క చిల్లిగవ్వ కూడా లేదు. భూమిపై ఏదైనా కట్టి దానిని ఉపయోగించుకొనుటకు ధనం అత్యంత అవసరం. తపోమూర్తి గురుదేవులు ఇతరులను అడగటం కానీ, తన అవసరములు అందరికీ తెలుపుట కానీ ఆయన తపో నియమములకు విరుద్ధములు. ఆ కాలంలో కూడా ఆయనను తెలిసి, గుర్తించి ఆయన మీద ఆస్థ, నిష్ఠ మరియు భక్తి ఉన్నవారు చాలామంది ఉండేవారు. ఆయన కనుసైగ చేస్తే చాలు ధనరాశి ఆయన కాళ్ల మీద వచ్చి పడేది. కానీ ఇది ఆయన తపోనిష్ఠ జీవన మర్యాదలకు విరుద్ధం. కానీ ధనం అవసరమే కదా. ఈ అవసరమును మాతాజీ కూడా గమనించుచున్నది. ఆమె కొద్దిసేపు ఆలోచించి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన దగ్గరున్న అన్ని నగలు మరియు డబ్బు గురుదేవుల చరణములపై పెట్టేసింది. ఏమీ చెప్పకుండా, ఏ విధమైన సంకేతము ఇవ్వకుండా, ఏ విధమైన మాటలు లేకుండా మౌనంగా మాతాజీ తన సర్వస్వం ఇచ్చివేశారు. గురుదేవులు ఒక్కసారి నెమ్మదిగా, మీరిలా ఎందుకు చేస్తున్నారు? ఏదో విధంగా ధనం యొక్క వ్యవస్థ జరుగుతుంది కదా. గురుదేవుల యొక్క ఈ మాటలు విన్న మాతాజీ ఏమీ అనలేదు. ఆమె కన్నులలో నీరు తిరిగాయి. ఆమె యొక్క భావ సంవేదన చూసి గురుదేవులు ఏమీ అనలేకపోయారు. మౌనంగా మాతాజీ సమర్పించిన ఈ నిధిని స్వీకరించారు. గాయత్రి తపోభూమి నిర్మాణము మరియు గాయత్రి పరివార్ సంఘటన కొరకు మాతాజీ యొక్క ఈ అంశదానం అపూర్వం. సాధారణంగా స్త్రీలలో తమ ఆభూషణాల మీద విశేషమైన మోహం చూపిస్తూ ఉంటారు. వయస్సుతో పాటు ఈ మోహం పెరుగుతుందే తప్ప తగ్గదు. మొదట తమ కొరకు అంటారు, ఆ తరువాత కూతురు లేక కోడలు కొరకు ఆభూషణములు చేయించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ ఎక్కడా ఆగదు. కానీ మాతాజీ స్త్రీ యొక్క సహజ బలహీనతను వదులుకొని అత్యంత సాధారణముగా ఈ అద్భుత కార్యాన్ని చేసి చూపించారు. ఆమె ఇలా ఎందుకు చేయగలిగిందంటే, నిజమైన శృంగారము శరీరం వల్ల కాదు, వ్యక్తిత్వం వలన అవుతుంది అనే సత్యం తరచి తరచి లోతుగా తెలుసుకొనటం వలన. ఈ సత్యమును గుర్తించిన మాతాజీ ఆ రోజు తన ఆభూషణములను ఇచ్చివేయుటయే కాక అప్పటి నుండి బహుమూల్య వస్త్రములను ధరించటం కూడా మానివేశారు. ఈ విధంగా ఆంతరికమే కాక బాహ్య తపశ్చర్య యొక్క అన్ని నియమములను పాటించటానికి సంకల్పించారు. ఆ క్షణంలో వనవాసం చేస్తూ శ్రీరామచంద్రమూర్తితో పాటు సీతమ్మ తల్లి వెళ్ళుటకు తపస్వీ వేషం ధరించిందా అనిపించేది. ఏ కళ్ళు ఈ దృశ్యాన్ని చూశాయో అవి ధన్యమైపోయాయి. ఎవరు భావ జగత్తులో ఈ క్షణములో ఈ దివ్య దృశ్యమును సాక్షాత్కరించుకుంటున్నారో వారి మీద కూడా మాతా భగవతి యొక్క, శ్రీరాముల యొక్క అద్భుతమైన కృప ఉంటుంది. తపోనిరతులైన ఈ ఋషియుగ్మం యొక్క సంకల్పం రూపుదాల్చుచున్నది. గాయత్రి తపోభూమి తన స్వరూపం పొందుచున్నది. దీని యొక్క ఊర్జా కేంద్ర రూపంగా యుగశక్తి మాతా గాయత్రి మందిరం మాతాజీ తన ధ్యాన స్థితిలో ఎలా చూసిందో అలాగే నిర్మించబడింది. యుగశక్తి ప్రాణ ప్రతిష్ఠకి ముందు మాతాజీ తన ఆరాధ్యునితో కలిసి విశేష సాధనలలో సంలగ్నమై ఉండేది. ఈ శుభ ఘడియలలో 2400 తీర్థములలో నీరు మరియు 2400 పవిత్ర స్థలముల నుండి రజము తీసుకురాబడింది. అంతేకాక రహస్యముగా కొన్ని దివ్య ప్రక్రియలు చేపట్టబడ్డాయి. తద్వారా జగన్మాత చేతన ఈ మహామందిరములో నిరంతరము జాగృతంగా ఉండి ఈ స్థానం యొక్క అమోఘ ప్రభావము అందరికీ దీర్ఘకాలం అనుభవంలోకి వస్తూ ఉంది. మందిర నిర్మాణముతో పాటు మిగతా అన్ని కార్యక్రమములు
సంచాలన వ్యవస్థ కూడా అక్కడ నుంచే చేయబడినది. పవిత్ర యజ్ఞశాలలో దివ్య అగ్ని స్థాపించబడినది. సాధనా సత్రాలతో పాటు అనేక యోజనలు అక్కడ నుండే నిర్వహించబడుచున్నవి. సుదూర ప్రాంతముల నుండి ప్రజలు రావటం మొదలెడివి. ఎవరు ఇక్కడికి వచ్చినా వారందరి సామూహిక పరిచయం ఒకటే: వీరందరూ మాతాజీ పిల్లలు. వీరందరి మనసులు తమ తల్లి కొరకు ఆరాటపడుతున్నవి. వీరందరి ప్రాణములు తమ తల్లిని ఆర్తితో పిలుచుచున్నవి. తల్లి యొక్క ప్రేమ, మమత్వము, వాత్సల్యము అయస్కాంతము వలె వారిని ఇక్కడికి ఆకర్షించుచున్నది. మాతాజీ కూడా తమ పిల్లలకు సుసంస్కారములను ఇచ్చుటకు సంసిద్ధురాలైంది. తన పిల్లల చేతనత్వం ఉత్తరోత్తర నిర్మలము, పవిత్రము, పరిష్కృతము అగుటకు ఆమె నిరంతరం ప్రయత్నించుచున్నది. దాని కొరకు ఏది అవసరమో ఆమె నిరంతరం దానినే చేయుచుండెను.